అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కానీ డ్యూటీకి వెళ్తున్నానని చెప్పాడు. శుక్రవారం సాయంత్రం 4కి. ఇకంతే బండి తీసుకుని వెళ్తాడు. ఆయన మోసం చేసే వ్యక్తి కాదు. ఇప్పుడు మీ అనుమానం ఏంటమ్మా? నీ అనుమానం ఏంటి? ఎవరన్నా కానీ చేశారని అంటే ఆయన ఎవరన్నా తీసుకెళ్లి ఎక్కడ పెట్టారని ఆలోచన బలవంతంగా సంతకం పెట్టించారంట. పెట్టించిన తెల్లారు వెళ్ళాడు. అదొక మాట నేను విన్నాను. ఇప్పుడు కిడ్నాప్ చేసి ఉంటారంటావా? అదే చేసి ఉంటారండి. లేదా ఎందుకెళ్ళి ఇన్ని రోజులు ఉంటాడు పెళ్ళాన్ని వదిలేసి. ఉన్నారు చేసేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు పెడితే మళ్ళీ నన్ను మా అబ్బాయికి అంటాడు. అది ఇంకోటి సార్, ఇంట్లో బయట డ్యూటీకి వెళ్ళొచ్చు, ఇంట్లో ఉంటాడు కానీ వాళ్ళు బయటకు వెళ్ళడు. ఆ డ్యూటీ ఏంటో దాని ఇంట్లో మనిషి ఉన్నది కూడా తెలియదు. సిగరెట్ లేదంటే ఆయనకి అలవాట్లు. ఎవరికైనా మంచిగా చేస్తారు సార్, ఎవరికి చెడిచారు అనుకో, తనకి లేకపోయినా ఒకరు పెట్టే కొనుకోండి. ఇప్పుడు అసలుకి ఎవరు దాశారో ఎట్లా పోయాడు ఏదో ఒప్పుకోలేదు. ఇంకా అది దాశారు అని మీరు అంటున్నారు, అంటే మీకేమన్నా తెలీదు అసలు ఇప్పుడు అన్నారు కదండి డబ్బులు తీస్తాడు. అంటున్నారండి. ఏది కరెక్టో తెలియదు మనకు కూడా. ఇప్పుడు నేనున్నానని ఇంట్లోంచి బయటకు వెళ్ళాను చెప్పకుండా. ఏం దేనికి వెళ్ళింది, ఏం చేసింది, ఎవరిని చెప్తున్నానండి. లోకం మీ సంగతి. నా వయసు పెద్దది. ఆయన అత్తగారు కాదండి. ఇప్పుడు వాళ్ళు 10 లక్షలు తీసాను అప్పుడు మీరు ఏం చేస్తారు? సంస్థలు ఉద్యోగం చేస్తే అతను తీసాడలేదు. కేవలం 7,000 వ్యక్తి వీడు వర్క్ రాయిస్తున్నారు. తెలియాలి కానీ 10 లక్షలు తీసాడని. ఓకే, నేను తీసాడైతే దేవుడికి మాకు తెలియదు. అంటే ఇప్పుడు అక్కడ పని చేస్తున్నాడు అంటే క్యాషియర్ గా పని చేస్తాడా, లేకపోతే బంక్ లో పెట్రోల్ కొడతా ఉంటారా? లోపల ఉంటారండి, రాస్తారండి. ఇప్పుడు వారి డ్యూటీ వాళ్ళు ఎవరు రిలేజ్ చేయాలి కదా, ఫస్ట్ షిఫ్ట్ ఎవరో సెకండ్ షిఫ్ట్ ఎవరో అని చేస్తారు. అతను రాసిస్తే డబ్బులు లెక్క చూసుకొని బ్యాంక్ లో చేస్తారు. ఏదైనా వస్తే లోడ్ ఆయిల్ వస్తే ఫోన్ చేసి అతను లేకపోతే లోడ్ దించుకుంటాడు. అది డ్యూటీ పరంగా దాన్ని నేను. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.